హలో చిల్డ్రన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను సెవెంత్ క్లాస్ హిందీ ఫస్ట్ లెసన్ వసంత్ బుక్లో ఫస్ట్ లెసన్ హమ్ పంచి ఉన్ముక్త్ గగన్ కే ఈ పోయంని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ యూజ్ చేస్తాను, తెలుగు కూడా చెప్తాను. సో లెసన్ పేరేంటి? హమ్ పంచి ఉన్ముక్త్ గగన్ కే అంటే ఏంటి? పంచి అంటే ఇక్కడ బర్డ్స్, ఓకే, పక్షుల్ని పంచి అంటారు. ఉన్ముక్త్ అంటే ఫ్రీడమ్, ఫ్రీగా ఉండడం. గగన్ అంటే స్కై, ఆకాశం. సో ఈ ఈ పోయంలో మన పోయెట్ ఒక పక్షుల్ని కేజ్ లో పెట్టేస్తే, అంటే పంజరంలో పెట్టేస్తే అవి ఎలా ఫీల్ అవుతాయి, అవి బయటికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాయి ఫ్రీగా, వాటి ఫీలింగ్స్ ని ఈ పోయంలో మనకు చెప్పారనమాట. సో హమ్ పంచి ఉన్ముక్త్ గగన్ కే అంటే మేము వి బిలాంగ్ టు ద ఫ్రీ స్కై, అంటే మేము ఈ పంజరంలో ఉండడానికి డిజర్వ్ చెయ్యము. మేము స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరాలనుకుంటున్నాము. మేము ఆకాశంలోనే వి డిజర్వ్ ద స్కై, ఫ్రీడమ్, మాకు ఫ్రీడమ్ కావాలి అన్నట్టుగా ఇది లెసన్ టైటిల్ అన్నమాట. సో లెట్ స్టార్ట్ ద పోయం. हम पंछी उन्मुक्त गगन के पिंजर बंद ना गा पाएंगे, कनक तीलियों से टकराकर पुलकित पंख टूट जाएंगे. అంటే ఏంటి? హమ్ పంచి ఉన్ముక్త్ గగన్ కే అంటే మేము ఈ పంజరం డిజర్వ్ చేయము, మేము బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలనుకుంటున్నాము. పింజర్ బద్ అంటే ఈ కేజ్ లో మేము స్వేచ్ఛగా పాడలేము. అవి ఎప్పుడు బర్డ్స్ ఎప్పుడు అలా చర్ప్ చేస్తాయి, అవి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటేనే ఆ చర్పింగ్ అంటే ఆ బర్డ్ సౌండ్ చేస్తాయి కదా, అలా చేస్తాయి. కనక్ తీలియోన్ సే టకరాకర్ పుల్కిత్ పంఖ్ టూట్ జాయింగే. కనక్ అంటే ఇక్కడ బంగారం, తీలియా అంటే ఆ కేజ్ కి ఉండే అలా ఉంటాయి కదా మెటల్ లైన్స్ అవి. సో వాటికి తగిలి మా పంక్ అంటే మా వింగ్స్, మా ఫెదర్స్ బ్రేక్ అయిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. అంటే టూట్ జాయింగే అంటే మా వింగ్స్ తెగిపోతున్నాయి. ఓకే. సో మాకు అట్లా బంగారు పంజరంలో పెట్టకండి, అంటే మీరు మమ్మల్ని ఎంత బంగారు పంజరంలో పెట్టినా కూడా మాకు అది ఇష్టం ఉండదు. మేము ఫ్రీగా పాడలేకపోతున్నాం, అంటే మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాము. ఓకే అని బర్డ్స్ అంటున్నాయి అన్నమాట. हम बहता जल पीने वाले मर जाएंगे भूखे प्यासे, कहीं भली है कटुक निभोरी कनक कटोरी की मैदा से. సో ఏమంటున్నాయంటే హమ్ బైతా జల్ పీనే వాలే అంటే బైతా జల్ అంటే ఏంటి? ఫ్లోయింగ్ వాటర్. ఫ్లోయింగ్ వాటర్ ఎక్కడ ఉంటుంది? బయట రివర్స్, లేక్స్, వెల్స్, ఇక్కడ పాండ్స్ వాటిల్లో ఉంటుంది కదా. సో అట్లాంటి వాటర్ తాగే వాళ్ళం. అంటే ఏంటి? మేము బయట ఫ్రీగా ఉంటాము, మాకు కావాల్సింది తింటాము, కావాల్సింది తాగుతాము, వాటర్ అట్లా అక్కడ మేము న్యాచురల్ గా ఉండే అక్కడ నుండి వాటర్ తీసుకొని తాగుతాము. మర్ జాయింగే భూకే ప్యాసే, మేము చనిపోతాము. మాకు ఇట్లా మమ్మల్ని ఇట్లా కేజ్ లోనే పెట్టి మీరు మాకు ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా మేము చనిపోతాం ఆకలితో. భూక్ అంటే ఆకలి, ఆకలితో చనిపోతాం. ప్యాస్ అంటే థర్స్ట్, దాహం. కహి భలి హై కట్టుక్ నిబోరి. నిబోరి అంటే ఇక్కడ వేప చెట్టుకి మనకు పండ్లు ఉంటాయి కదా చేదుగా, అవి నిబోరి. సో మేము అవన్నీ తింటాము, వేప చెట్టు గుండే ఆ చేదు పండ్లన్నా తింటాము. అక్కడ మేము మంచిగా ఫ్లో అవుతున్న అప్పుడే ఉన్న ఫ్రెష్ వాటర్ తాగుతాము మాకెళ్ళి. కానీ మీరు మాకు కనక్ కటోరి అంటే బంగారు బౌల్స్ లో, బంగారు గిన్నెలలో ఎంత మంచి ఫుడ్ పెట్టినా, ఏది పెట్టినా కూడా అది మాకు ఇష్టం ఉండదు. మేము ఆకలితోనే చనిపోతాము. ఉమ్, కానీ మీరు ఇట్లా మమ్మల్ని కేజీలో మాత్రం పెట్టకండి అని చెప్తున్నారు అనమాట, అని వాటి ఫీలింగ్స్ ని చెప్తున్నాయి. सो स्वर्ण श्रृंखला के बंधन में अपनी गति उड़ान सब भूले, बस सपनों में देख रहे हैं తరు की फुंगी पर के झूले. సో స్వర్ణ అంటే ఇక్కడ మళ్ళీ గోల్డే, కనకన్న బంగారమే, స్వర్ణన బంగారమే. సో ఆ బంగారు పంజరంలో, శృంఖల అంటే ఆ పంజరం, సో దాంట్లో మమ్మల్ని కట్టిపడేశారు. అప్ని గతి ఉడాన్ సబ్ భూలే. సో అసలు మేము ఏం చేస్తాము అంటే మా పనులు, మేము యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటి? అది చక్కగా ఫ్రీగా స్కైలో, ఆకాశంలో ఎగరాలి. కానీ మమ్మల్ని ఇట్లా మీరు కట్టి పడేసి ఒక కేజ్ లో పెట్టి మేము ఎగరడమే మర్చిపోతున్నాము. బస్ సప్నోమే దేఖ్ రహే హే. సప్నే అంటే డ్రీమ్స్, కలలు. మేము జస్ట్ కలల్లోనే మేము ఊహించుకుంటున్నాం మేము ఎగురుతున్నాం అనేసి. తరు అంటే ట్రీ, ఆ చెట్టు పైన లాస్ట్ చక్కగా బ్రాంచ్ పైన కూర్చొని అలా జూలే అంటే ఆ ఊయలు ఊగడం, అలా చక్కగా బ్రాంచ్ పైన కూర్చొని ఊగడము, ఎగరడము, ఇవన్నీ మేము ఓన్లీ కలల్లోనే చూస్తున్నాము, మేమంతా మర్చిపోయాము, మీరు ఇట్లా మమ్మల్ని ఈ బంగారు పంజరంలో పెట్టేసి అని అంటున్నారనమాట.
ऐसे थे అర్మాన్ కి ఉడితే నీలే నభ్ కి సీమ పానే. అంటే అర్మాన్ అంటే మాకు ఇట్లాంటి కోరికలు ఉండే. నీలే నభ్ అంటే బ్లూ స్కై, నభ్ అంటే స్కై ఆకాశం. సో సీమ పాని మొత్తం ఆకాశంలో ఎగరాలి, లిమిట్ లేకుండా ఆకాశంలో ఎగరాలి. లాల్ కిరణ్ సి చోంచ్ కోలే ఖోల్ చుగితే తారక్ అనార్కే దానే. సో లాల్ కిరణ్ అంటే చోంచ్ అంటే బీక్. సో ఆ సన్ రేస్ అయితే ఏవైతే ఉంటాయో ఎర్రగా, అక్కడి వరకు వెళ్ళి వాటిని పట్టుకోవాలనేసి, అంటే నిజంగా సన్ని పట్టుకోవాలని కాదు, అంటే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ఆ సూర్యుడి ఆ రేస్ ని ఎంజాయ్ చేస్తూ. అన్నారంటే ఆ, దానిమ్మ, పామగ్రనేట్ ఉంటుంది కదా అని, అది వాటి రెడ్ రెడ్ ఫ్రూట్ సీడ్స్ ఎలా ఉంటాయో అవి ఎలా తింటామో అలా మేము సన్ రేస్ ని కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాము. కానీ మీరు మమ్మల్ని ఇట్లా ఒక కేజ్ లో పెట్టేసి అసలు మమ్మల్ని ఎగరనివ్వట్లేదు, మాకు ఫ్రీడమ్ లేదు, హ్యాపీనెస్ లేదు అని బాధపడుతున్నాయి అన్నమాట. होती सीमाहीन क्षितिज से इन पंखों की होड़ा होड़ी, या तो क्षितिज मिलन बन जाता या తంతి सांसों की డోరీ. సో ఏమంటున్నాయంటే మా ఇట్లా మాకు దూరం, క్షితిజ్ అంటే ఏంటి అంటే దూరం నుండి మనం చూస్తే స్కై ఇంకా ఎర్త్ కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో అట్లా మాకు ఎగిరి ఎగిరి దాన్ని పట్టుకోవాలని ఉంది. అంటే అంత దూరం మమ్మల్ని ఎగరాలని ఉంది, కానీ అది మాకు ఎప్పుడూ అవ్వట్లేదు. అంటే మమ్మల్ని మీరు కేజ్ లో బంధించేశారు, అది మా వల్ల అవ్వట్లేదు. ఆ, మాకు క్షితిజ్ అంటే ఏంటి యాక్చువల్గా ఉండదు, మనకి ఇక్కడ నుండి చూస్తే ఎర్త్ స్కై కలిసినట్టుగా అనిపిస్తుంది. సో ఇవేమంటున్నాయి, అవి నిజంగా అది లేకపోయినా పర్లేదు, కానీ మేము అక్కడి వరకు వెళ్ళి మాకు ఎగరాలని ఉంది. అలా ఎగురుతూ ఎగురుతూ ఈవెన్ చనిపోయినా పర్లేదు మాకు. ఓకే, అట్లా వాటిని కలవాలి, ఆ దూరం ఆకాశం భూమి ఎక్కడైతే కలుస్తుందో అట్లాంటి ప్లేస్ వరకు ఎగరాలని ఉంది. అలా ఎగురుతూ మా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మేము ఈ కేజ్ లో మాత్రం ఉండలేము అని అంటున్నాయి. సో नीड ना दो चाहे टहनी का आश्रय, सॉरी नीड ना दो चाहे टहनी का आश्रय, छिन्न भिन्न कर डालो, लेकिन पंख दिए हैं తో ఆకుల్ ఉడాన్ మే విఘ్న నా డాలో. సో ఏమంటున్నాయంటే మాకు నీడనివ్వకండి, అంటే మాకు షెల్టర్ ఇవ్వకండి. టెహనీకా ఆశ్రయ, టెహనీ అంటే చిన్న గ్రాస్ గడ్డి తునక అంటారు కదా అది. సో అది కూడా ఇవ్వకండి మాకు, ఏం ఇవ్వకండి మాకు, షెల్టర్ ఇవ్వకండి, ఏం ఇవ్వకండి. కానీ దేవుడు అంటే మాకు న్యాచురల్ గా పంక్ అంటే వింగ్స్, మాకు వింగ్స్ ఉంటాయి కదా, మాకు ఫెదర్స్ ఉన్నాయి, వింగ్స్ ఉన్నాయి ఎగరడానికి. కానీ వాటిని మాత్రం యూజ్ కానివ్వండి, అంటే మమ్మల్ని ఎగరనివ్వండి. ఒక ఉడాన్ విఘ్న నా డాలో. సో మేము ఎగురుతాము అంటే దాంట్లో అడ్డు రాకండి. మాకు ఫుడ్ ఇవ్వకండి, షెల్టర్ ఇవ్వకండి, ఏం ఇవ్వకండి. కానీ మాకు వింగ్స్ ఉన్నందుకు మాకు మమ్మల్ని ఎగరనివ్వండి. మేము ఎగురుతాము అంటే మధ్యలో మమ్మల్ని ఆపకండి. ఓకే, సో ఎవరు రాశారు, పోయేట్ ఎవరు, శివ్ మంగల్ సింగ్ సుమన్. కదా, నిజంగానే మనము బర్డ్స్ ని తీసుకొచ్చి కేజ్ లో వేస్తాము కదా, మనల్ని కూడా తీసుకెళ్లి ఎవరన్నా ఒకే రూమ్ లో బంధించేస్తే ఎలా ఉంటుంది. సో ఆ బర్డ్స్ కి కూడా అలానే ఉంటుంది. సో పోయేట్ ఆ బర్డ్స్ కి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో బర్డ్స్ చెప్తున్నట్టుగా తను పోయం రాశారనమాట. ఇదే హమ్ పంచి ఉన్ముక్త్ గగన్ కి. ఐ హోప్ యు అండర్స్టూడ్ ద స్టోరీ. పోయం మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మీకు ఏది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలో మీరు కమెంట్స్ లో చెప్పొచ్చు. థ్యాంక్ యూ.